హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో 10 నిమిషాల్లో సూపర్ డూపర్ టేస్టీ లంచ్ బాక్స్ ఆనియన్ రైస్ లేదా ఉల్లిపాయ రైస్ అనమాట. ఇది లంచ్ బాక్స్ల కోసం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు చాలా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఎంత ఈజీనో అంత టేస్టీగా కూడా ఉంటుంది. సరే, ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా పెన్నంలో 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేడవనివ్వండి. నూనె వేడైన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. వేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ లైట్గా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేయించాలన్నమాట. ఇప్పుడు వీటిని నూనె రాకుండా ప్లేటుకు తీసుకోండి. పల్లీలను మాత్రం చూడండి, వీటిని పక్క నుంచి. ఇప్పుడు ఇదే నూనెలో 2 స్పూన్లు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్లు ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత 1.5 కప్పు పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అనమాట. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, ఇలా 1.5 కప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 3 పచ్చిమిర్చిని చీలికలుగా తరిగి వేసుకోవాలి. తర్వాత 15 కరివేపాకు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 4 నిమిషాలు ఉల్లిపాయ పోపును. చూడండి, 4 నిమిషాలకు మనకు ఉల్లిపాయలు అనేది లైట్గా ఎర్రగా అయ్యి వేగి ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేయించాలి. ఇలా ఉల్లిపాయ పోపు వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. చూడండి, 1.5 స్పూన్ కారం, తర్వాత 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఉప్పు కూడా వేయాలి. ఉప్పు వేసిన తర్వాత కడిగిన పుదీనా ఆకులు కొద్దిగా వేసుకోవాలి. ఆకులు ఏం తరగలేదు, అలాగే వేసాను, కడిగి వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలపాలన్నమాట. చూడండి, ఇలా కలుపుతూ 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోని 4 కప్పులు వండిన అన్నం వేసుకొని అన్నాన్ని ఉండలేమీ లేకుండా ఒకసారి గరిటెతో ఇలా చూపించిన విధంగా కలపండి. అన్నాన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక్క నిమ్మకాయ రసము, గింజలు ఏమీ రాకుండా పిండుకోవాలి. గింజలు ఉన్నాయంటే తినేటప్పుడు బాగా చేదుగా అనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని అన్నాన్ని ఉప్పులు కారాలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. అన్నాన్ని ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంత ఈజీయో. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రైస్ చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీరు ఇది నలుగురికి సర్వ్ చేసుకోవచ్చు అండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు లంచ్ బాక్స్లకు చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.